శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి గ్రహాలు 6, 7, 8 స్థానాల్లో మొత్తం గ్రహాలన్నీ ఉండడం జరిగింది. ఒక విధంగా ఇది ఒక మాలికా యోగం లాంటిది. అయితే స్టార్టింగ్ 6వ భావం, ఎండింగ్ 8వ భావం అవడం వలన అది అంత అనుకూలమైనటువంటి పరివర్తన కానీ ట్రాన్సిస్ట్ కానీ కాదు. అంటే ఎప్పుడు కూడా ఒక వారంలో మనకి ఫలితాలు అనుకూలంగా ఉండాలి, ఆ వారం అంతా ఆనందంగా ఉండాలంటే 6వ భావం, 8వ భావం, 12వ భావం ఖాళీగా ఉంటే మనకు అనుకూలంగా ఉంటుంది. అయితే మరి 6వ భావంలో పాపగ్రహాలు వచ్చినప్పుడు మరి జాతకుడికి మంచి అని అనుకుంటాం కదా. సో ఆ విధంగానే ఇప్పుడు 6వ స్థానంలో ఆల్రెడీ ఉన్నటువంటి శని గ్రహంతో కుజగ్రహం కలడం జరిగింది. సో ఇది ఒక విధంగా జాతకుడికి 6వ భావం అంటే శత్రువులు, రోగాలు, రుణాలు. ఈ రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. అంటే ఎప్పుడో ఎవరి దగ్గర మీరు కొంత ధనాన్ని ఏదో అవసరం కోసం తెస్తే ఇప్పుడు వాడు మీకు అది దానికోసం ఒత్తిడి తేవడం, దానికోసం మీరు చాలా అసహనానికి, చాలా అవమానానికి గురయ్యే అవకాశం ఉన్నది. ఏంటి ఇంతకాలం మనకి మిత్రుడిగా ఉన్నవాడు వాడే ఇప్పుడు ఈ ధనం కోసం ఒత్తిడి చేస్తున్నాడు అన్నటువంటి బాధ ఒకటి మీకు కలిగే అవకాశం ఉన్నది. అలాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ సమయంలో బయటపడి తప్పనిసరి పరిస్థితుల్లో దానికి వైద్యం చేయవలసి రావడం కానీ, ఏదన్నా మరి కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు సర్జరీ లాంటివి జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఏదైనప్పుడు కూడా అయితే కొన్ని కోర్టు సమస్యల నుంచి విముక్తి పడడం జరుగుతుంది. అంటే కోర్టు సమస్యలు అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ లావాదేవీలు అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆర్థిక విషయాలతో ముడిపడి ఉంటాయి. సరే మీరు వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా కోర్టు సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కొద్దిగా ఆర్థిక పరమైన ఒత్తిడి, తప్పనిసరిగా ధనాన్ని చెల్లించవలసిన పరిస్థితి కన్యా రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. అది ముందు ఇబ్బంది అయినా అమ్మయ్య చాలా గొడవ వదిలిందా బాబు, ఈ అప్పు తీరింది అన్నటువంటి రిలీఫ్ మాత్రం లభిస్తూ ఉంటుంది. అది 6వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుంది. ముందు బాగా ఇబ్బంది పెట్టి మనిషిని నలిపేసి చివరిని రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదో సడన్గా హెల్త్ ప్రాబ్లమో ఇంకోటి వస్తుంది, కరెంట్గా హాస్పిటల్కి పరిగెడతాడు, ఖచ్చితంగా కొంచెం ఆపరేషన్ గీపరేషన్ చేసి వైద్యం చేస్తాడు, 4 రోజులు ఇబ్బంది పడితే చక్కగా బాగవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయం మరి కన్యా రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజ శనుల ప్రభావం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది ఒక విధంగా ఉద్యోగాన్ని అన్వేషిస్తున్న వారికి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, లేదన్నా సెక్యూరిటీ సంబంధించి, పోలీస్ సంబంధించి, యూనిఫార్మ్ రిలేటెడ్ ఉద్యోగాలు ఏమైనా చిన్న స్థాయి ఉద్యోగాలు ఉంటే ఈ సమయంలో జాతకుడికి అటువంటి ఇంటర్వ్యూలు కానీ, పోటీ పరీక్షలు కానీ ఉంటే వాటిలో విజయం సాధించి చిన్నపాటి ప్రభుత్వ సర్వీస్ కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ సెక్యూరిటీ సంబంధించిన ఉద్యోగాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ముఖ్యంగా బుధుడు ఈ రాశి వారికి ప్రస్తుతం వక్రగమనంలో 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అలాగే భాగ్యాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల అనుకోకుండా హఠాత్తుగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అయితే ప్రస్తుతం బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇది కన్యా రాశి వారికి చాలా మేలైనటువంటి ట్రాన్సిస్ట్ మాట. అంటే బుధుడు 7వ స్థానంలో అంటే మీనరాశిలో నీచ పొందుతాడు. ఆ నీచ పొందిన గ్రహం అక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా నీచభంగ రాజయోగం ఏర్పడింది. సో దాంతోపాటుగా ఏమైందంటే బుధుడు వక్రించి ఉండడం వల్ల అత్యంత బలవంతుడై ఉన్నాడు. అంటే మీనరాశి వారి యొక్క విద్వత్తు, వాళ్ళలో ఉన్నటువంటి సమర్థత, టాలెంటు బాగా పెరగడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఉన్నత విద్యా అవకాశాలు కానీ, ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, వైద్య వృత్తిలో అంటే వాళ్ళు పీజీలో అవ్వచ్చు, మామూలుగా ఎంబీబీఎస్లో ప్రవేశం కొరకు విద్యార్థులు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి కాంబినేషను. ఈ సమయంలో ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మీరు
టీచింగ్గా అంటే విద్యని నేర్చుకోవడం వల్ల, కష్టపడి పనిచేయడం వల్ల 100% మీకు మెడికల్ సంబంధించినటువంటి కోర్సులో ప్రవేశానికి చాలా మంచి అర్హత లభించే అవకాశం ఉంది. ఎక్కువగా కన్యా రాశి వారు ఇందులో ముఖ్యంగా ఎస్పెషల్లీ అమ్మాయిలు వైద్య విద్యని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి అనుకూలంగానే బుధుడు వక్రించి ఉండడం, రాహుతో కలిసి ఉండడం, శుక్రుడు అక్కడ ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి సహకారం ఇస్తున్నాయి. పైపెచ్చు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా చాలా పరిశోధన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి కూడా మరి అదే స్థానంలో సంచరించడం, ఇవన్నీ కూడా అంటే సూర్యభగవానుడే సర్వ విద్యాపారంగతుడు. అటువంటి గురువు రవితో కలిసి ఉండడం వలన విద్యార్థులకి అనేక శాస్త్ర రహస్యాలు అవగాహన రావడం, తద్వారా వాళ్ళు అనుకున్నటువంటి అది మెడికల్ అవ్వచ్చు, ఇంకా పెద్దగా సంబంధించినటువంటి ఏదైనా ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులో అయినా సునాయాసంగా సీట్లు లభించే అవకాశం ఉంటుంది. బట్ కష్టపడి పనిచేస్తే కంపల్సరీగా ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. కష్టపడి కృషి చేయటం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి ఈ రోజు నుంచి మీరు అనుకున్నటువంటి కోర్సులో ప్రవేశం దొరికేంత వరకు, అంటే మీరు పోటీ పరీక్షలో విజయం సాధించేంత వరకు దక్షిణామూర్తి ఆరాధన, అంటే దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోవడం, ప్రతిరోజు ఉదయం ఒకసారి నమస్కారం చేయడం వల్ల కంపల్సరీగా మీకు దక్షిణామూర్తి అనుగ్రహంతో అటు మెడికల్ విద్యలో కానీ ఇంకా మరేదైనా ఉన్నత స్థాయి విద్యలో కానీ ప్రవేశించే అర్హత లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ రెండు కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరం మిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందంటే నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు కావాలనుకుంటే
మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశపారంపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీ చేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.